మీ అందరికీ నమస్కరిస్తూ వయస్సు, విద్య, మీ యొక్క స్థాయి వీటిని మేము చూడదలుచుకోలేదు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ ఆ ఒక్క పదం సరిపోద్ది. ఒక దేవాలయానికి మూలం ఒక భక్తుడు. స్వయంగా భగవంతుడు చెప్పాడు, అహం భక్త పరాధీన. మరి ఆ హిందూ భక్తుడే ఈ దేశంలో తగ్గితే దేవాలయాల పరిస్థితి ఏమిటి కదా, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు వచ్చారు కదా, ఇది మామూలు ప్రభంజనం కాదు. మళ్ళీ చెప్తున్నాం అయ్యా, మిగతా వాళ్ళందరూ అయ్యగాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇది భక్త పరాధీన అనే భక్తులకి వాల్యూ భగవంతుడు ఇచ్చాడో ఆ భక్తులు కొట్టిన చప్పట్లు. మేమిస్తున్నాము చీర ధోతి అనేది పచ్చి అబద్ధం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆలోచన మాది కావచ్చు, ఆచరించడానికి చాలామంది సహకరించారు ఇక్కడ గొప్పదైన మనసుతో. కానీ అది స్వీకరించడానికి మీరు వచ్చారు చూడండి, అంతగానో గొప్ప మనసు. ఆ చీర మాకు దొరకదా అండి, ధోతి మా దగ్గర లేదా అండి అనుకోవచ్చుగా. అలా అనుకోలా. మీరు ఎక్కడెక్కడి నుంచో కోదండ రామాలయం దాకా వచ్చారు, తీగలు గుట్టపల్లి దాకా. మీకు చాలా నిజంగా శతదా సహస్రదా నమస్కరిస్తూ ఉన్నాం. ఇది తెలియజేస్తోంది హిందువులు సంఘటితం కాబోతున్నారు. ఇది సూచన. ఇదేమిటండి? ఇది సూచన. మీరు ఎప్పుడైనా కాలినడకన చౌరస్తాలు నిలబడితే మీ గుడికి రెగ్యులర్గా వచ్చే భక్తుడు మీ అభిమానం కొద్దీ ఆపి అడుగుతాడు, అయ్యగారు ఏంటి ఇక్కడ దాకా వచ్చారు? ఏదైనా పని ఉంటే మంచి భక్తులు చేసి పెడతారు కూడా. దీనికోసం మీరు ఇక్కడ దాకా వచ్చారు అయ్యగారు, మేము ఉన్నాం కదా చెప్తే అయిపోతుందా అంటారు. అంటే మన యొక్క ప్రవర్తన, మన మాట తీరు, మన వ్యవహారం, మన వ్యవస్థ. ఇప్పటికి కూడా మీరు పంచె కట్టుకొని వెళ్తే మీరు పరిచయం లేకపోయినా నమస్కరించే వాళ్ళు చాలామంది. దేశము, ధర్మము, దేవాలయం. సో ఈ దేశం మిగలాలంటే దేవాలయాలు మిగలాలి. ఈ దేవాలయం మిగిలితే ఈ ధర్మం మిగులుతుంది. మనకందరికి కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అసలు హిందువే లేకపోతే మనం ఎవరి కోసం పూజ చేస్తామండి? అవునా కదా? సో మనలో ఎవరిని కూడా మనం తక్కువ చేసి చూసే అవకాశాలు లేవు. అది వైష్ణవమా, శైవమా, గాణాపత్యమా, శాక్తేయమా, ఇంకేదన్నా కానీ కాక ఇక ముందు అందరం కూడా కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందామండి? మీ గొంతు గట్టిగా వినిపిస్తలే. ఎలా ఉందాం మనం? ఎలా ఉండాలి? మీ గుడి మీది, మీ ఆచరణ విధానం మీది, మీ ఆదాయం మీది. మీకు ఎవరు వచ్చారా దక్షిణ ఇచ్చి దండం పెట్టారా, ఓకే, ఆదాయంతో మాకు పని లేదు, మీరే అట్టే పెట్టుకోండి. కానీ ఎప్పుడైనా ఇంకొక అర్చకుడు ప్రాబ్లం వస్తే ఈయన శైవుడా వైష్ణవ చూడమాకండి, సాటి అర్చకుడు పరిగెత్తుకుని వెళ్ళిపోదాం. అర్థమైందా? కానీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని ఆయన ప్రాబ్లం పడితే ఎవరేం చేయలేరు. నువ్వు తప్పులు చేసి, అవునా, నువ్వు తప్పులు చేసి నన్ను రక్షించిన మహాప్రభు అంటే భగవంతుడుగా చేయడు. రావణాసురుడు, అవునా, అటు దుర్యోధనుడు, ఇవన్నీ సాక్ష్యం మనకి. మరి అర్జునుడు, అటు విభీషణుడు శరణాగత తత్వం ఆచరించారు, సాంప్రదాయబద్ధంగా ఉన్నారు, సలక్షణంగా ఉన్నారు. వాళ్ళకి భగవంతుని అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది. నేను స్వామివారికి సమర్పించి వస్తాను, తర్వాత మిగతాది మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధోవతి చీర మన తీగల గుట్టపల్లి రాముల వారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 108 దేవాలయాలకు ఇంకా మిగతా వెళ్తాయి. జై శ్రీరామ్. రాముడికి పాదాలకు సమర్పించుకోండి. తెలుసా అసలు ఇంత ఆనందంగా ఉంటుందంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రచారం చేసేవాళ్ళం అంట. చప్పట్లు గట్టిగా అవసరం. ఇటు వెళ్ళండి. నెక్స్ట్